రోజు రాయపర్తి మండల్ మా సూర్యతండ గ్రామంలో 2 సంవత్సరాల నుంచి అప్పుడు ఏదైనా మేము చేసుకున్న పనులల్లో ఇక్కడ కాలువ పూడిపడం జరిగింది. వాళ్ళు నిధులు తెచ్చి పెట్టే కాడ పెట్టని చోట పెట్టి ఇక్కడ సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా అయింది. అయితే అధికారులకు గ్రామ పంచాయతీలకు పార్టీ లీడర్లకు కూడా వాళ్ళు పోయి ఫిర్యాదు కూడా అయ్యారు. ఫిర్యాదు అయితే మేమేం చేయలేము, మా దగ్గర ఏమి నిధులు లేవు అని అంటే మేము కూడా ఈరోజు ఎట్లా అని మాకు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఫిర్యాదు అయ్యారు. ఫిర్యాదు అయితే మేము కూడా ఏం చేయలేకపోయినా ఉంటే మేము పనుపాటి శ్రీనివాస్ రెడ్డిని బతలాడి ఎర్రపల్లి దయాకర్ రావు ఫోన్ చేసి, సార్ ఇక్కడ మా 4 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు, దోమలతోటి జ్వరాలతోటి చచ్చిపోయేటట్లా ఉన్నారంటే సారు మాకేం చేసిందంటే, మీరు ఎమ్మెల్యేగా అక్కడ ఏమున్నదో మీరు చర్యపరచండి, నీ ఎమ్మెల్యేంటి నేను మన వాళ్ళకు పంపిస్తా, మీరు ఏది ఉన్నదో అక్కడ మాకు చెప్తే నేను ఎమ్మెల్యేగా నేను పనిచేస్తానని మాకు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఈ నిధులు పంపించడం జరిగింది. ఇలా ఆ పైపులు పంపించిండు, జేసీబీ పంపించిండు, మీ ఊరుకు నేను అండదండగుంటా, మీరు ప్రజలకు సేవగా ఉండండి అని సారు మాకు మా బాధ చూసి ఇది చేసి మాకు పైపులు అయితే పంపించడం జరిగింది. వాళ్ళకు సరైన ఇంధనమ్మ ఇల్లు కూడా ఇవ్వకపోవడం జరిగింది. ఒక ఇల్లు ఇస్తే 4 కూడా ఆ గుడిసెలున్నా కూడా వాళ్ళకు కనిపెట్టలేదు. మరి గత ప్రభుత్వమేమో ఇలాంటి ఉన్న గుడిసెలకు రేకులకు ఇల్లు ఇప్పిద్దామని అన్నారు. కానీ ఇక్కడ రాజకీయ లీడర్లు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకే ఇల్లులు పెట్టుకున్నారు. పాపం వాళ్ళు దోమలు గుట్టి చుట్టూరుగా మన తాటి మట్టలు అలాంటివి కట్టుకొని అలా జీవిస్తున్నప్పట్లో ఈ నీళ్ళాగడం వల్ల వాళ్ళకి దోమలు తీసుకొచ్చి ఆల్రెడీ ముసలోడు ఇవాళ రేపులో ఉన్నాడు కాబట్టి జ్వరాలు వాళ్ళకు ఇది పెద్ద మాట వినటోళ్ళు లేరు. కాబట్టి గ్రామ పంచాయతీకి ఉన్న అంత సిబ్బందులు కూడా చెప్పినాం, మన అధికారులకు కూడా చెప్పుకొచ్చినాం, ఎంపీడో దాకా కూడా చెప్పినాం. ఎవరు ఏం పరిస్థితులు లేదు. గ్రామ లీడర్లు కూడా వచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చిర్రు, బ్లాక్ అధ్యక్షులు కూడా వచ్చిర్రు. ఇక్కడికి పెద్ద లీడర్లే గీడ ఉన్నారు. కానీ మా చిన్న పేదోళ్ళ బాధ అనేది తీర్చేది అనేది సాధ్యపడతాం లేదు సార్. అంతే ఈ నీళ్ళు అట్లా గుంజేటట్టు అన్నారు. కానీ వాళ్ళు పని నుంచి ఎట్లా వస్తే అట్లా మింగేటోళ్ళే కానీ పని చేసేటోళ్ళు లేరు. అది शेन पराजन तू रे वो ये पराजन मकाई आसो आदमी बुरंगे अभी